మిగతా అప్డేట్ చూస్తే రాజమండ్రిలోని ఉదయపూర్లో పర్యాటక ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. బోట్లో వెళ్లి కృత్రిమ మంచినీటి సరస్సు లేక్ను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అక్కడి కోట చారిత్రక వైభవాన్ని స్థానిక గైడ్స్ ద్వారా తెలుసుకున్నారు. ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ను సందర్శించి తిలకించారు. ఇక భారతదేశంలోని అత్యంత అందమైన నగరాల్లో సరస్సుల నగరంగా పేరుగాంచినటువంటి ఉదయపూర్ ఒకటని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. Yeah, we have no sewage water in the lake. But no sewage water. This water is rainwater. Yes, sir. All lakes are rain. And that's water harvesting is the best example for the water harvesting. So Maharaja applied in 14th century. अभी भी कोई नहीं जानता होगा वाटर हार्वेस्टिंग के बारे में, बहुत कम जने जानते. That's nice. Anywhere in India, all these type of water bodies are with. They are came here one time for the lunch and dinner. So that's a restaurant part here. That open space is restaurants. Nice. These are rooms, sir. This is private hotel. Yes, sir. Private. It is good hotel and restaurants. The water is clean and safe. Yeah, we have no sewage water in the lake. But No sewage water. no sewage water. This water is rainwater. Yes, sir. అప్డేట్ చూస్తున్నాం. రాజస్థాన్లోని ఉదయపూర్లో పర్యాటక ప్రాంతాలను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. బోట్లో వెళ్లి కృత్రిమ మంచినీటి సరస్సు లేక్ను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అక్కడి కోట చారిత్రక వైభవాన్ని స్థానిక గైడ్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ను సందర్శించి తిలకించారు. భారతదేశంలోని అత్యంత అందమైన నగరాల్లో సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయపూర్ ఒకటంటూ కూడా మంత్రి దుర్గేష్ కొనియాడారు. Open space is restaurants. Nice. These are rooms, sir. This is private hotel. Yes, sir. Private. It is good